ఇది చూడండి ఎంత సౌండ్ వస్తుందో. చక్కెరపార నూనె పీల్చకుండా గుల్లగా రావాలంటే ఇలా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. చక్కెరపార కరెక్ట్ గా ప్రాసెస్ లో చేయకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకొని గట్టిగా వచ్చేస్తాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా బయట క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయండి. అప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని శబాష్ అని పొగడాల్సిందే అండి. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు చక్కెరపారకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మైదా, చక్కెర, అలాగే మనం సూజీ రవ్వ అండి. మామూలుగా ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను. మీరు ఇంకా సన్న రవ్వ తీసుకున్నా కానీ పర్లేదండి. రవ్వ కానీ కొంచెం పెద్దదిగా ఉన్నట్లయితే మిక్సీ పట్టుకోండి. అలాగే నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దామండి. మెజర్మెంట్కి వచ్చి నేను ఈ కప్పు తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. నేను ఎలా అయితే వేస్తానో మీరు అలానే వేసినట్లయితే చక్కెరపార ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకుంటున్నానండి. ఆ 2 కప్పులు మైదాకి ఎంత చక్కెర వేయాలి, ఎంత రవ్వ వేయాలి అనేది నేను పక్కా కొలతల్లో చెప్తాను. 1, 2. మీరు మైదా పిండి కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెంసేపు బయట పెట్టి చేయండి. ఎందుకంటే చాలా చల్లగా ఉన్నిందంటే మనం కలిపినప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుందండి. కాబట్టి మీరు బయట పెట్టిన మైదాతోనే చేయండి. లేదక్క మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసామక్క అంటే ఒక ½ అవర్ బయట పెట్టండి, చల్లదనం అంతా పోతుంది. 2 కప్పుల మైదాకు వచ్చి ఈ స్పూన్తో 2 స్పూన్లు రవ్వ వేస్తున్నామండి. రవ్వ అనేది కొంచెం పెద్దగా ఉందండి, దీన్ని మిక్సీ పట్టుకునేద్దాము. దీంతో 2 స్పూన్లు రవ్వ వేస్తున్నాను, అంటే 2 కప్పులకి 2 స్పూన్లు రవ్వ అండి. ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకే వేసేద్దాం ఈ రవ్వ కూడా. చక్కెరను కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది కూడా వచ్చి నేను 1/2 కప్పు తీసుకున్నాను. మీకు స్వీట్ ఏమైనా ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్లో చెప్తున్నానండి. ఈ స్వీట్ అనేది దీనికి సరిపోతుంది కాబట్టి ఇంత చెప్తున్నాను. చక్కెర అలానే వేస్తే కరగదండి, కాబట్టి ఇట్లా మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే చక్కెర అనేది బాగా కరుగుతుంది. కలిపినాక కూడా మనకు కొంచెంసేపు పెట్టినట్లయితే పిండి అనేది మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉంటుందండి. చక్కెర మిక్సీ పట్టే వేసుకోండి. మిక్సీ పట్టకుండా వేసినట్లయితే మీరు కలిపినాక చక్కెర కరిగి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉందండి పిండి అనేది. కాబట్టి ఇలా చక్కెర మిక్సీ పట్టి వేసినట్లయితే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కొంచెంసేపు పెట్టినా కానీ పిండి అనేది మెత్తగా అవ్వదు. అలాగే ఇందులోనే 1/4 కప్పు నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యి అయినా వేసుకోండి, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు. నూనె మాత్రం వేయకూడదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే వేసుకోవాలండి. స్వీట్ అనేది ఓవర్గా లేకుండా ఒక చిటికెడు సాల్ట్ అండి, ఎక్కువ వేయొద్దండి, ఒకే ఒక చిటికెడు చాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ చక్కెరపార అనేది చాలా ఫాస్ట్గాను అయిపోతుందండి. పిల్లలకి ఏమైనా తినేకి లేనప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టినా కానీ పిల్లలు తింటారండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుందాము. ఒకేసారి వేసేయద్దండి, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఇంకా మనం నీళ్ళు వేయలేదండి. కలిపిన తర్వాత బ్రెడ్ పౌడర్ వస్తుంది కదా, అలా రావాలండి పిండి అనేది. అలాగే ఇలా మీరు ఉండపట్టి చూసినట్లయితే ఇట్లా రావాలండి. ఇట్లా చేసినట్లయితే పగలాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. నీళ్ళు అయితే నేను మెజర్మెంట్ చెప్పలేదు, మీరు వేసుకొని కలుపుకోండి చూసుకొని. ఎందుకంటే మనం చక్కెర వేసినాం కదా, కొంచెం నీళ్ళు వేసినా కానీ పిండి మెత్తగా అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ పట్టదండి, కొద్దిగానే పడుతుంది. నేను వీడియోలో చూపించినట్లే కొంచెం నీళ్ళు వేసుకొనే కలుపుకోండి, ఒకేసారి వేసేయద్దండి. చక్కెర కరిగి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు కొద్దిగానే వేసుకోండి. పిండి అనేది కూడా మరీ మెత్తగా ఉండకూడదండి. నేను చెప్తానండి, ఆ ప్రకారం ఉన్నట్లయితే చక్కెరపార అనేది చాలా బాగా వస్తుంది. నేను కూడా ఒకేసారి ఎక్కువ పోయకుండా స్పూన్తో పోస్తున్నానండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా గట్టిగా అనిపిస్తుందండి. ఇట్లానే ఉండాలండి మనకి పిండి అనేది. మరీ మెత్తగా ఉంటే కూడా బాగా రాదు. ఈ స్టెప్ కంపల్సరీ అండి. ఇలా ప్రెస్ చేస్తూనే కలపాలండి కొంతసేపు. పిండి అనేది కలిపేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేయండి. పిండి అనేది కొంచెం బాగా నాని ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాము. 15 నిమిషాల తర్వాత పిండి చూద్దాం రండి. చూడండి పిండి అనేది మంచిగా మెత్తగా అయిందండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉందండి. ఒకసారి మళ్ళీ ఇట్లా కలుపుకునేద్దాము.
ఇప్పుడు దీన్ని 2 ఉండలుగా చేసుకుందామండి. మొత్తం ఒత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 2 ఉండలుగా చేసుకొని దీన్ని ఒత్తుకోవాలి. చపాతీ కర్రకి కొద్దిగా మీరు నెయ్యి ఇట్లా అప్లై చేసుకోండి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాము. మీరు ఇంకా కూడా చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి రుద్దుకునేది వల్ల మనకి లేయర్లుగా వస్తుందండి. మీకు షేప్ అనేది ఒకే రకంగా రావాలని ఏం లేదండి. మీకు ఇట్లా క్రాస్గా వచ్చినా కానీ కట్ చేసి తీసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ మడత పెట్టుకుందాము. ఇలా ఒక 2-3 సార్లు చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది మనకి. మీరు ఇలా కొంచెం పల్స్గా చేసేసి కూడా మడత పెట్టుకోవచ్చు. చక్కెరపార నూనెలో వేయించేటప్పుడు వచ్చి అరించి మందంలో ఒత్తుకున్నట్లయితే చక్కెరపార అనేది కాలినాక మంచి సైజులో వస్తుందండి. మరి మీరు ఎక్కువ లావుగా ఒత్తుకున్నట్లయితే చక్కెరపార అనేది లోపల వేగదండి, కొంచెం మెత్తగా ఉంటుంది. మంచిగా క్రిస్పీగా రావాలంటే అరించి మందంలో ఒత్తుకోవాలండి. 3 సార్లు నేను మడత పెట్టి ఒత్తుకున్నానండి. ఇప్పుడు మనము ఏ సైజులో కావాలో ఆ సైజుకి ఒత్తుకుందాము. ఇలా మీరు తిప్పుకుంటూ కూడా ఒత్తుకోండి. కాకపోతే ఒకే సైజులో ఉండాలండి. ఒక చోట మందంగా ఒక చోట పల్చగా ఉండినట్లయితే మనకు చక్కెరపార అనేది సైజు కరెక్ట్గా రాదు. మీకు ఇంత ఎత్తుకునేది ఇబ్బంది అనిపిస్తే కొంచెం కూడా తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, షేప్ మనకు కరెక్ట్గా రాలేదంటే కూడా సైడ్లో ఇట్లా కట్ చేసి తీసేయచ్చండి. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చూసి కట్ చేసుకోవాలండి. నేను మీడియం సైజే కట్ చేస్తున్నాను. ఇలా మీకు పిజ్జా కట్ చేసేది ఉంటుంది కదండి, దాంతో అయితే ఇంకా ఈజీగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక మీకు క్రాస్గా ఉంది అని అనిపిస్తే కూడా ఒకటొకటిగా ఇలా తీసుకొని కూడా మీకు చిన్నగా కట్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, మనకి ఈ సైజులో కట్ చేసుకున్నట్లయితే మనకి చక్కెరపార అనేది బాగా వేగుతుంది, అలాగే క్రిస్పీగాను ఉంటుందండి. మరీ లావుగా ఒత్తుకున్నట్లయితే మనకు లోపల అనేది మెత్తగా ఉండడం వల్ల క్రిస్పీగా ఉండదండి. అలాగే నిలువ చేసుకునే కూడా లోపల పిండి అంతా అలానే ఉంటుంది కాబట్టి బిన్నె చెడిపోయే ఛాన్స్ ఉందండి. మనకు మంచిగా వేగాలంటే సేమ్ ఇదేలాగా ఒత్తుకోండి. ఈ సైజులో ఒత్తుకుంటేనే మనకి చక్కెరపార అనేది కరెక్ట్గా వేగుతుంది. అలాగే నిలువ చేసుకున్నా కానీ 10-15 రోజులు నిలువ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నూనె పోసి పెట్టేద్దామండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. అన్నీ ఇదే సైజులో కట్ చేసుకుందాము. మీరు ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటే కూడా ఇట్లా తీసేయండి. చూడండి, అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నామండి. నూనె వేడెక్కింది, వేసేద్దాం. ఇప్పుడు మీరు వేసేటప్పుడు ఇలా ఒకటి ఎత్తి వేసే కొందరికి ఒకటి వేగుతుంది, ఒకటి వేగదండి. కాబట్టి ఇలా గట్టిలోకి తీసుకోండి. ఇలా తీసుకొని వేసినట్లయితే అన్నీ ఈక్వల్గా వేగుతుంది. లేదా ఒక ప్లేట్లోకి తీసుకొని కానీ వేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు వేసుకునేద్దాము. చక్కెరపారకి ఎప్పుడు కానీ ఆయిల్ అనేది ఎక్కువ వేడెక్కకూడదండి, కొంచెం మీడియంగానే ఉండాలి. ఇలా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చినట్లయితే పైన అనేది క్రిస్పీగా కాలుతుందండి, చాలా బాగా వేగుతుంది. మీరు ఎక్కువ మంట పెట్టేసి నూనె బాగా కాగినట్లు వేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది వేగదు. కాబట్టి ఇలా వేయించుకోండి. చూడండి, నూనెలో వేసినా కానీ ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసినట్లయితే బాగా వేగుతుంది. మీరు తిప్పించి వేగించేటప్పుడు కూడా నిదానంగా ఇలా తీసుకోవాలండి. ఎక్కువ కలిపేసినట్లయితే కూడా మనకు
మనకు మంచి రంగు రావాలండి, అంతవరకు వేగించుకోవాలి. చూడండి ముక్కాల భాగం వేగిందండి, ఇంకొక కాల భాగం వేగాలి. మంచి కలర్ వస్తుంది చూసారా. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చదండి దీనికి. ఇలా కలపాలండి, ముక్కాల భాగం వేగిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకే సైడ్ వేగుతుందండి. ఇప్పుడు కూడా నేను సిమ్లోనే పెట్టి వేయిస్తున్నానండి. చూడండి ఇది వేడిగా ఉన్నప్పుడు మనకు మెత్తగానే తెలుస్తుందండి, బాగా చల్లారినాక క్రిస్పీగా అవుతుంది. చూడండి మంచిగా రంగు వచ్చిందండి. ఇప్పుడు తీసేద్దాము. ఈ రంగు రావాలండి, అప్పుడే బాగుంటుంది. చూడండి బాగా వేగింది, తీసేసాము. ఇలా టిష్యూ పేపర్ వేసి దానిపైన వేసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పీల్ చేస్తుంది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అలానే చేసుకునేద్దామండి. ఇప్పుడు ఒత్తుకుందాము. మీరు ఒకేసారి కూడా కట్ చేసి పక్కన పెట్టేసినారంటే నూనె కింద ఆఫ్ చేసే పని లేకుండా అట్లనే వేగిచ్చేయచ్చు. చాలా బాగా వస్తుందండి, నేను చెప్పిన మెజర్మెంట్లోనే మీరు చేసినట్లయితే. ఇలా 2-3 సార్లు మడత పెట్టి రుద్దుకుందాము. ఇప్పుడు 3 సార్లు మనం మడత పెట్టి రుద్దుకున్నామండి. ఇప్పుడు మనము బాగా స్ప్రెడ్ చేసుకునేసి మనం కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా ఎగస్ట్రా మాత్రం కట్ చేసేయండి, ఎందుకంటే మనకు సక్రంగా వచ్చిండదండి. దీనివల్ల మనకు చక్కెర పారంతా చెడిపోతుందండి. కాబట్టి ఇట్లా తీసేసి కూడా మళ్ళీ చిన్న ఉండ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి మనం చేసిన చక్కెర పార ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా తుంచితే కూడా మనకి లోపల అనేది వైట్గా ఉంటుంది, పైన అంతా బ్రౌన్గా ఉంటుందండి. ఇలా ఉంటేనే చక్కెర పార అనేది కరకరలాడుతూ ఉంటుందండి. చూడండి ఇప్పుడు వీటిని కూడా వేయించేద్దాము. ఇలా కానీ వేసుకోవచ్చండి, కాకపోతే ఇట్లా మనం వేసేదాని వల్ల ఈ వెయిట్ పడే గుందరికి నూనె వచ్చి మింద పడే ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు గట్టిలోనే తీసి వేసుకోండి. ఇప్పుడు మనం వేస్తేనే కూడా గట్టి పెట్టి ఇట్లా కలపకూడదండి, ఒక 2 సెకండ్లు వదిలేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి. మీరు తీసి కలిపేటప్పుడు కూడా నిదానంగా కలుపుకోవాలి. చూడండి మనకు అర్ధం వేగిందండి, ఇంకా అర్ధం వేగాలి. మెయిన్ అండి ఈ చక్కెర పార అనేది అర్ధం వేగిపోయిందంటే ఫాస్ట్లో వేగిపోతుందండి. మీరు ఇక్కడే ఉండి కలపాలండి. మీరు ఏమైనా బయట పొయ్యొచ్చినట్లయితే మాడిపోతుందండి. నేను ఇప్పుడు అదే చేశాను. చూడండి ఒక 2 సెకండ్లు ఏమారిన దానికి ఒకటి ఇట్లా నల్లగా అయిపోతుందండి. కాబట్టి మీరు అర్ధం వేగిపోయిందండి అక్కడే నిలబడుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా చాలా ఫాస్ట్లో వేగిపోతుందండి. అర్ధం వేగిపోయిన తర్వాత కలర్ ఎంత భిన్నం వస్తుందంటే అంత ఫాస్ట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయిందండి, తీసేద్దాము. మీరు తీసేటప్పుడు కూడా మెత్తగానే అనిపిస్తుందండి. ఇలా అంటే కూడా కొంచెం మెత్తగానే అనిపిస్తుంది. చల్లారినాక మనకి క్రిస్పీగా వస్తుంది. మనం ఫస్ట్ వేసినాం కదండి, అది బాగా చల్లారిపోయింది. అవి మంచిగా క్రిస్పీగా అయిందండి. అవి చూపిస్తాను మీకు. చూడండి ఇవి ఫస్ట్ వేయించినాం కదా అవ్వండి. ఇవి బాగా కొంచెం చల్లారింది. ఇవి చూడండి ఎంత సౌండ్ వస్తుందో. చూసారా చల్లారినాక ఇలాగ వస్తుందండి. మీకు వేడి మీద ఉండేటప్పుడు మెత్తగానే ఉంటుందండి, చల్లారినాకనే ఈ క్రిస్పీ ధనం అనేది వస్తుంది. చూసారా సౌండ్ చూడండి. అలాగే చూడండి మీకు వించి కానీ చూపిస్తాను.
ఎంత బాగా కాలిందో, లోపల వచ్చి వైట్గా ఉంది, పైన అంతా గోల్డ్ కలర్లో ఉందండి. ఇలానే ఉండాలి. మీరు నోట్లో పెట్టినా కానీ అంతే మెత్తగా కరిగిపోతుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మన చక్కెర పార ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వచ్చిందండి. షుగర్ కూడా సరిపోయిందండి. మీరు ఇదే షుగర్ వేసుకోండి, సరిపోతుంది. చక్కెర కూడా మీరు పొడి చేసిన తర్వాత నేను ఏ మెజర్మెంట్లో చెప్పినానో అదే మెజర్మెంటే వేసుకోండి, సరిపోయిందండి. ఎక్కువ షుగర్ లేకుండా, మరీ తక్కువ లేకుండా మీడియంగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి రెసిపీలు మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.